హలో ట్రేడర్స్, దిస్ ఇస్ జగదీష్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ బ్రేక్ డౌన్ సిరీస్. ఈరోజు డేట్ వచ్చేసి మే 13. ఈరోజు అయితే నేనైతే 3 స్టాక్స్లో అయితే ట్రేడ్స్, ఒక 5 ట్రేడ్స్ అయితే చేశాను. లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్ డన్. సో రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ పొజిషన్స్లో చూసుకుంటే ఈరోజు అయితే 1200 అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సో ఈరోజు అయితే నేను ఎక్కువ అయితే మార్కెట్ డైరెక్షన్స్ మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యాను. మార్కెట్ సెల్లింగ్లో ఉంటే నేను సెల్ చేశాను, మార్కెట్ బయింగ్లో ఉంటే నేనైతే బై చేశాను. ఎక్కువైతే మార్కెట్నే నేనైతే ఫాలో అయిపోయాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, క్రాంప్టన్లో అయితే మనం ట్రేడ్ చేసాం. 1000 అయితే ప్రాఫిట్ వచ్చింది. క్రాంప్టన్ ఓపెన్ చేస్తున్నా. సో క్రాంప్టన్ ఏం లేదు, లాస్ట్ 2 సెషన్స్లో అయితే మార్కెట్ అయితే బాగా కరెక్ట్ అయిపోయింది. సో 2 సెషన్స్లో అయితే బాగా ఫాల్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇక్కడ లో తీసుకుందో, రెడ్ లైన్ ఉంది కదా 281.70, సో ఈ లో తీసుకుందో ఇక్కడ నుంచే ఏమన్నా బయింగ్ ఆపర్చునిటీ వస్తానైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేసా. నా ప్రీ అనాలిసిస్ ఇదైతే. సో వెయిట్ చేస్తున్నా. ఇది ఎస్టర్డేస్ క్యాండిల్, ఏదైతే బిగ్ క్యాండిల్ ఉందో గ్రీన్ కలర్ది, ఇది వచ్చేసి ఎస్టర్డేస్ క్యాండిల్. సో మంచి గ్రీన్ క్యాండిల్తో ఎండ్ అయిపోయింది. సో చూసా ఏమన్నా మంచి మూమెంటం వస్తే బయింగ్ సైడ్ ఉందామని చెప్పేసి అయితే వెయిట్ చేసా. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మార్కెట్ అయితే ఈరోజు అయితే న్యూట్రల్గా అయితే ఓపెన్ అయింది. సో ఇనీషియల్గా కొంచెం లైట్గా పాజిటివ్లో మూమెంటంలో ఉన్నట్టు అనిపించేసరికి నేనేం చేసా అయితే ఇనీషియల్గా మార్కెట్ ఓపెన్ అవ్వడంతో డైరెక్ట్ ఫస్ట్ క్యాండిల్లోనే నేనైతే బై చేసా. సో ఫస్ట్ క్యాండిల్లో మీరు చూడొచ్చు, ఫస్ట్ క్యాండిల్ ఇదే. ఫస్ట్ క్యాండిల్ అయితే నేనైతే ఒక 500 క్వాంటిటీ అయితే డిప్లై చేసా. నేనైతే క్వాంటిటీ చాలాసార్లు యాడ్ చేయడం, చాలాసార్లు అంటే పార్షల్ బుకింగ్ చేయడం అయితే చాలాసార్లు చేశాను. సో ఇగ్నోర్ దట్ వన్. మీరైతే ట్రేడ్ని కన్సిడర్ చేయండి, క్వాంటిటీని అయితే కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే నేను చాలాసార్లు క్వాంటిటీ యాడ్ చేస్తున్నా ఈ మధ్య. సో ఫస్ట్ నా వ్యూ వచ్చేసి అప్ సైడ్ ఉంది. సో నేను ఇమ్మీడియట్గా మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చే మూమెంట్లోనే నేను ఇక్కడైతే బై చేసా 500 క్వాంటిటీ. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్లో అయితే పెట్టేసి ఉంచాను. బట్ ఈరోజు సెషన్ మొత్తంలో కూడా నా టార్గెట్ ఎస్ఎల్ అయితే హిట్ అవ్వలేదు ఈరోజు అయితే. బట్ నేనైతే క్వాంటిటీ యాడ్ చేసేటప్పుడల్లా నా స్టాప్ లాస్ అయితే మూవ్ చేస్తూ ఉంటాను. సో ఎంత రిస్క్ అయితే నేను ఇక్కడ తగ్గిస్తానో ఆల్మోస్ట్ అంత కొంచెం ఎక్కువైనా కావచ్చు, కానీ క్వాంటిటీ అయితే యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మళ్ళీ ఇంకొక ఇదే రేంజ్లో ఈ క్యాండిల్లో మళ్ళీ ఒక 400 క్వాంటిటీ అయితే యాడ్ చేసా. మొత్తం 900 క్వాంటిటీ అయితే యాడ్ చేసా. సో మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే ఎస్టర్డేస్ హై ఉందో, ఈ స్వింగ్ హై, సో ఈ స్వింగ్ హైని క్రాస్ చేస్తే ఇంకొంచెం యాడ్ చేద్దామని చూసా క్వాంటిటీ కూడా. కాకపోతే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్లోనే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. సో నెగిటివ్లోకి వెళ్ళేసరికి నేను ఇమ్మీడియట్గా ఈ లెవెల్స్లోనైతే నేను క్వాంటిటీ నా ట్రేడ్ అయితే క్లోజ్ చేసేసాను. సో నియర్లీ 1000 అయితే బుక్ చేసేసాను. నా ఇనిషియల్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉందంటే, ఇనిషియల్ టార్గెట్ వచ్చేసి ఈ ప్రీవియస్గా ఉన్న 288 ఆర్ 290 రేంజ్లో అయితే ఇనిషియల్ టార్గెట్ అయితే పెట్టేసుకున్నా. అండ్ 292 వచ్చేసి అయితే నా టోటల్ టార్గెట్ అయితే 292 అయితే పెట్టేసుకున్నా. బట్ అంత మొమెంటం అయితే రాలేదు. మార్కెట్ అలా కొద్దిసేపు బేరిష్గా ఉంది, కొద్దిసేపు బుల్లిష్గా ఉంది. సో ఒకే ఒక ట్రేడ్ తీసుకున్నా. నెక్స్ట్ రీఎంటర్ అవ్వడానికి ట్రై చేసా. కాకపోతే మార్కెట్ కండిషన్స్ వల్ల నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ కరెక్ట్గా అయితే కనిపించలేదు. సో అందువల్ల అయితే ఇందులో అయితే నేను నెక్స్ట్ ట్రేడ్ అయితే ఇగ్నోర్ చేశాను. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మహీంద్రా అండ్ మహీంద్రా. సో మహీంద్రా చూసుకుంటే ఇనీషియల్గా 5 మినిట్స్ క్యాండిల్ చూసుకుంటే మహీంద్రా యాక్చువల్లీ కంటిన్యూస్గా ఫాల్ అవుతూ ఉంది. ఎక్స్ట్రీమ్ ఫాలింగ్ ఉంది మహీంద్రాలో. సో అందువల్ల అయితే నేను మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే నేను ఇనీషియల్గా సెల్లింగ్ వైపు వెళ్ళాను ఇందులో. సో ఫస్ట్ 5 మినిట్స్లో చూస్తే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చేసింది అండ్ ఎస్టర్డేస్ లోన్ కూడా క్రాస్ చేసేసింది. సో వెయిట్ చేసా. ఈ లో కింద అయితే నేను ఇమ్మీడియట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసా. ఫస్ట్ థింగ్ ఈజ్ నేనైతే ఈ లెవెల్లో 15 క్వాంటిటీ మాత్రమే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ లో బ్రేక్ అయ్యేసరికి మళ్ళీ ఒక 5 క్వాంటిటీ యాడ్ చేసా. సో మొత్తం క్వాంటిటీ వచ్చేసి 20. ఓకేనా. సో కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఈ బ్లూ లైన్ ఉందో 3146 ఏదైతుందో ఇందులో మళ్ళీ ఒక 35 క్వాంటిటీ అయితే మళ్ళీ యాడ్ చేశాను ఈ క్యాండిల్లో. సో ఇప్పుడు నా క్వాంటిటీ మొత్తం 55. ఓకే. టార్గెట్ స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఎస్టర్డేస్ స్వింగ్ హై ఉందో ఇక్కడ, సో ఇక్కడైతే ఇనీషియల్గా నా టార్గెట్ అయితే పెట్టేశాను. నేను మళ్ళీ చెప్తున్నా, క్వాంటిటీ యాడ్ చేసి ఇక్కడైతే యాడ్ చేసినా ఆ టైంకి నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడికి. సో నా లాస్ అనేది కొన్ని పాయింట్స్ ఇక్కడ తగ్గించాను. సో క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేశాను. వ్యూ సెల్లింగ్ వైపు ఉంది. సో మూమెంట్ కూడా అలానే ఉంది కాబట్టి కొంచెం అగ్రెసివ్గానే క్వాంటిటీ అయితే యాడ్ చేశాను. స్టాప్ లాస్ ఇక్కడ మూవ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి
స్టాక్ ఈ లెవెల్కి మూవ్ అయిన తర్వాత ఏదైతే ఈ లో ఉందో ఈ లో బ్రేక్ చేసిన తర్వాత నా స్టాప్ లాస్ వచ్చేసి నియర్లీ కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చా. అగ్రెసివ్ ట్రైలింగ్ అయితే చేయలేదు. బట్ నా టార్గెట్ వచ్చేసి 15 మినిట్స్లో చూస్తే 75 మినిట్స్లో చూస్తే టార్గెట్ ఎప్పుడైనా ఎక్కడ పెట్టుకుంటాం, మనం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు పెట్టుకుంటాం కదా. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్స్లో అయితే ప్లాన్ చేశా. సో రౌండ్ నెంబర్ ప్లాన్ చేశా. యాక్చువల్ అయితే 3100 ఆ రేంజ్లో అయితే ఇనిషియల్ ఒక ట్రిగ్గర్ అయితే పెట్టుకున్నా. అక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో, డైరెక్ట్ కట్ చేయడమా లేకపోతే ట్రైల్ చేద్దామా అని చెప్పేసి అయితే ఇది ఒక 3100 అయితే పెట్టేసుకుని లెవెల్ అయితే రెడీగా ఉన్నా. యాక్చువల్ టార్గెట్ అయితే 3090 అయితే పెట్టేసుకొని రెడీగా ఉన్నా. ఓకేనా. సో మనకు ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ పాజిటివ్లోకి వెళ్ళిపోయింది. సో మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళిపోయేసరికి స్టాక్ కూడా పాజిటివ్గానే కొంచెం మూమెంటం అయితే ఇచ్చింది. బట్ ఓవరాల్ వ్యూ అయితే నా సెల్లింగ్ వైపే ఉండే. బట్ ఏదైతే ఈ పుల్ బ్యాక్ ఉందో ఈ పుల్ బ్యాక్ లెవెల్లో మళ్ళీ ఒకసారి సెల్ చేయడానికి అయితే ట్రై చేశా. చూస్తే ఇక్కడ మీరు 1 మినిట్లో చూస్తే ఏదో ఈ లెవెల్లో ఉందో ఈ హై ఉందో ఈ హై లెవెల్లో అయితే నేనైతే ట్రేడ్ అయితే సెల్ చేయడానికి అయితే ట్రై చేశా. బట్ మళ్ళీ ఇక్కడ స్టాప్ అవుట్ అయితే అయిపోయాను. నియర్లీ ఇనిషియల్గా 1500 ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ 600 అయితే లాస్. సో ఓవరాల్గా 700 అయితే ఆ లెవెల్లో అయితే ప్రాఫిట్ అయితే ఉంది ఇందులో. సో ఇక్కడైతే ట్రేడ్ అయితే ప్లాన్ చేసా సెల్లింగ్ వైపే, బట్ ఎగ్జిక్యూట్ చేసి ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. బట్ చూస్తే మీరు కొంచెం ఎర్లీ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. ఇక్కడ మూమెంట్ అయితే అక్కడి నుంచి ఫాలింగ్ వైపే ఉంది, బట్ నేను కొంచెం ఎర్లీ అయిపోయిన ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ. సో స్టాప్ అవుట్ అండ్ దట్స్ అవర్ బ్యాడ్ లక్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఒక ట్రేడ్ అయితే ప్రాఫిట్, ఒక ట్రేడ్ అయితే లాస్. వ్యూ కరెక్టే ఉంది కానీ కొంచెం ఎంట్రీ మిస్ అయిపోయింది. సో దట్స్ ఇట్ ఇన్ మహీంద్రా. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ బీడిఎల్ చూసుకుంటే బీడిఎల్లో వచ్చేసి 590 అయితే లాస్ అయితే బుక్ చేసాం. భారత్ డైనమిక్స్ చూసుకుంటే సో బీడిఎల్ కూడా 2 డేస్ నుంచి కంటిన్యూస్గా పడింది. సో అన్ని స్టాక్స్ 2 డేస్ నుంచి పడ్డాయి. సో మంచి డిస్కౌంట్ లెవెల్లో దొరుకుతున్నాయి. కొత్తగా అయితే ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ప్రైస్ రేంజెస్లో దొరుకుతున్నాయి కాబట్టి అందరూ బయర్స్ అయితే ఎంటర్ అయిపోయారు. అండ్ మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్గా మూమెంట్ అయితే ఇచ్చింది. సో ఇనీషియల్గా బయ్యింగే ఉండే నాది వ్యూ అయితే. బట్ ఇంత హెవీ మూమెంటం వచ్చిన తర్వాత నేనేం చేసా, ఫస్ట్ థింగ్ వచ్చి సెల్ చేయడానికి అయితే ప్లాన్ చేశా. ఈ లెవెల్స్లో సెల్ చేయడానికి అయితే ప్లాన్ చేశా. ఎప్పుడైతే ఈ బిగ్ బ్లాక్ క్యాండిల్ వచ్చిందో ఇక్కడ మీనింగ్ రెడ్ క్యాండిల్, సో ఈ లెవెల్స్లో సెల్లర్స్ ఎంటర్ అయ్యారని చెప్పేసి ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ ఉందో ఇనీషియల్ బ్లూ లైన్ 1367 ఈ రేంజ్లో అయితే సెల్ అయితే చేశాను. చూడొచ్చు ఇక్కడ మీరు రెడ్ మార్క్. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ హై ఎబోలో అయితే నేనైతే స్టాప్ లాస్ అయితే మెన్షన్ చేశా. బట్ ఒక 2-3 మినిట్స్నే వీఆర్ స్టాప్డ్ అవుట్ ఇన్ దిస్ ట్రేడ్. అవర్ టైమ్ బ్యాడ్. ఒక 5 మినిట్స్లో అయితే మనమైతే ఒక 10 మినిట్స్లో అయితే మనమైతే ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది ఇందులో. సో నెక్స్ట్ ఏం చేసా, 5 మినిట్స్లో చూస్తే సో మార్కెట్ ఏమో పాజిటివ్లో ఉంది. ఇక్కడ ఏమి అబ్జర్వ్ చేశా అంటే నేను లో హై లో హై లో నెక్స్ట్ హై చేస్తా అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టేసుకొని అయితే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేసి ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో గ్రీన్ క్యాండిల్ దీనిపైన. సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్లూ మార్క్స్. సో ఈ లెవెల్స్లో అయితే ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. మంచిగానే ప్రాఫిట్లోకి అయితే వెళ్ళిపోయింది ఒక 600-700. బట్ ఇక్కడ మూమెంటం చూస్తే చాలాసేపు ఫైటింగ్ అయితే జరిగింది. చాలాసేపు ఫైటింగ్ జరిగింది. మళ్ళీ ఈ లెవెల్స్లో ఏదైతే 1370 ఉందో ఈ లెవెల్స్లో మళ్ళీ క్వాంటిటీ అయితే యాడ్ చేశాను. ఇక్కడ 100 యాడ్ చేశాను, ఇక్కడ 100 యాడ్ చేశాను. బట్ మూమెంటం అయితే లేదు. చూసా మార్కెట్ బేరిష్గా మూమెంటం అయితే ఇస్తుంది అక్కడ. సో ఒక 100 క్వాంటిటీ అయితే తీసేసా, రిస్క్ ఎక్కువ చేయకూడదు అని చెప్పేసి. సో మళ్ళీ వెయిట్ చేసా, స్టిల్ దెర్ ఇస్ నో ఛాన్స్. కనీసం ఈ రెడ్ లైన్ అయినా అంటే 376 ఆ లెవెల్ దాటిన తర్వాత అయినా అట్లీస్ట్గా కొంచెం స్టాప్ లాస్ కొంచెం హైగా అంటే కాస్ట్ తీసుకొద్దాం అనుకున్నా, అలా కూడా అయితే ఏం జరగలేదు. సో వీఆర్ స్టాప్డ్ అవుట్. ఈ లెవెల్స్లో అయితే ఇనీషియల్గా నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్స్లో ఉండే. సో ఇనీషియల్గా స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్స్లో అయితే పెట్టేసుకున్నా. అండ్ కొంచెం మూమెంటం అయిన తర్వాత క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేశానని చెప్పా కదా. సో అప్పుడు నా స్టాప్ లాస్ వచ్చేసి కొంచెం పైకి జరిపా. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ఎక్కడ పెట్టానంటే టార్గెట్ ఇక్కడ మీరు 15 మినిట్స్లో చూస్తే
ఇక్కడ మళ్ళీ సపోర్ట్ ఇప్పుడు మనకు బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు ఎక్కడ సపోర్ట్ లెవెల్లో మనం అయితే టార్గెట్స్ పెడతా ఉంటాం కదా. ఇప్పుడు బై చేసాం కదా, మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్లో టార్గెట్ పెట్టాలి. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్లో ఉంది. సో అక్కడ వరకు అయితే 1400 వరకు అయితే ప్లాన్ చేశా, బట్ అందరూ వెళ్ళదని నాకు తెలుసు. సో ఏదన్నా ఈ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడన్నా 1380 1390 ఈ రేంజ్లో వస్తే కొంచెం చూద్దాం అని చెప్పేసి అయితే వెయిట్ చేశా. సో మూమెంటం బట్టి నేనైతే అడాప్ట్ చేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్, బట్ అయితే మనకైతే మూమెంట్ అయితే రాలేదు. ఇక్కడ నుంచి ట్రై చేసింది కానీ వీఆర్ స్టాప్డ్ అవుట్ హియర్. సో ఇందులో అయితే టూ ట్రేడ్స్ అయితే ఎస్ఎల్ఏ హిట్ అయిపోయింది. బీడిఎల్లో బాగా ట్రై చేసాం. సో బీడిఎల్ ఆల్మోస్ట్ కాస్ట్లోనే ఎండ్ అయిపోయింది. ఏదైతే 600 అయితే లాస్ ఉందో అది ఈ ట్రేడ్లో వచ్చిన లాసే. ఇదైతే ఆల్మోస్ట్ కాస్ట్లోనే మ్యాక్స్ కట్ అయితే అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. 3 ట్రేడ్స్ మొత్తం అయితే 5-6 ట్రేడ్స్ అయితే చేశాను. సో 2 స్టాక్స్లో అయితే మనం ప్రాఫిట్లో ఉన్నాం, 1 స్టాక్లో అయితే మనం లాస్లో ఉన్నాం. సో ఓవరాల్గా అయితే 1200 అయితే బుక్ చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ ఫకింగ్ డే.